నేను బిఫోర్ 7 AM లేచానంటే దానికి రెండే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి క్రికెట్ ఆడడానికి వెళ్ళడం, లేదా సినిమాకి పోవడం. ఇవాళైతే నాని మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన 'హిట్ 3' థర్డ్ కేస్ చూడ్డానికి పోతున్నా. నేను, మా అన్న, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు. పొద్దుగాల పోతున్నాం కాబట్టి ఒక యాపిల్ అయితే లోపలేసిన. ఇంతకీ మూవీ ఎక్కడ చూడ్డానికి వెళ్తున్నా చెప్పలేదు కదా! దిల్‌సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్. నాకైతే ఈ కోనార్క్ థియేటరే కొద్దిగా బెటర్ అనిపిస్తది. స్క్రీన్ పరంగా గానీ, సౌండ్ పరంగా గానీ, సీటింగ్ పరంగా గానీ, మెయింటెనెన్స్ పరంగా గానీ మొత్తం చాలా అంటే చాలా బావుంటుంది. మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉంది. అంటే మేము కొద్దిగా ఎర్లీగా వెళ్ళినాంలే. ఇప్పుడు చూడండి ఎంతమందొచ్చారో. థియేటర్ మొత్తం ప్యాక్ అయింది షో స్టార్ట్ అయ్యే టైంకి. ఈ మూవీ ఫుల్ డీటెయిల్స్ రివ్యూ వీడియో లింక్ బయోలో పెట్టా, చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. నేను బిఫోర్ 7 AM లేచానంటే దానికి రెండే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి క్రికెట్ ఆడడానికి వెళ్ళడం, లేదా సినిమాకి పోవడం. ఇవాళైతే నాని మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన 'హిట్ 3' థర్డ్ కేస్ చూడ్డానికి పోతున్నా. నేను, మా అన్న, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చిర్రు. పొద్దుగాల పోతున్నాం కాబట్టి ఒక యాపిల్ అయితే లోపలేసిన. ఇంతకీ మూవీ ఎక్కడ చూడ్డానికి వెళ్తున్నా చెప్పలేదు కదా! దిల్‌సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్. నాకైతే ఈ కోనార్క్ థియేటరే కొద్దిగా బెటర్ అనిపిస్తది. స్క్రీన్ పరంగా గానీ, సౌండ్ పరంగా గానీ, సీటింగ్ పరంగా గానీ, మెయింటెనెన్స్ పరంగా గానీ మొత్తం చాలా అంటే చాలా బావుంటుంది. మేము వెళ్ళేసరికి ఖాళీగా ఉంది. అంటే మేము కొద్దిగా ఎర్లీగా వెళ్ళినాంలే. ఇప్పుడు చూడండి ఎంతమందొచ్చారో. థియేటర్ మొత్తం ప్యాక్ అయింది షో స్టార్ట్ అయ్యే టైంకి. ఈ మూవీ ఫుల్ డీటెయిల్స్ రివ్యూ వీడియో లింక్ బయోలో పెట్టా, చూసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.